రోజు విషగుళికలో భాగంగా ఇవాళ విశాఖ ఉక్కుకి జగన్ తుప్పు అంటూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు అంటూ వచ్చిన పరిశ్రమలన్నింటినీ రాయరు, ఉపాధి అవకాశాలు దొరకట్లేదు అంటూ వచ్చినటువంటి ఉపాధి అవకాశాలని రాయరు. అట్లాగే అని ఓ పక్క నుంచి ముత్తుకుంటూ మరో పక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతుంది అని రాసుకొచ్చారు. ఎవరు తీసుకుపోతున్నారు ఆ పరిశ్రమని? అసలు ఇంతగా విషం చెమ్మడం ఏంటో అర్థం కాదు. వాళ్ళు కమ్యూనిస్టులు కావాలని ఒక కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. అదే మూసలో పడిపోతే ఎట్లాగే? ఇప్పుడు ఇదివరకు ఎల్ఐసిది ఇట్లాగే ప్రచారం చేశారు, ఇంకేముంది మూసేస్తున్నారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ది ఏంటి ప్రాబ్లం? దానికి గనులు ఉండాలి. ఇక్కడ రాసుకొచ్చారు గనులు తీసుకురావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు. ఎస్, ఎవడన్నా గని బేవర్స్గా పోరాని ఇచ్చేస్తాడు ఏంటి? టెండర్లలో పార్టిసిపేట్ చేయాలా, పాడుకోవాలా? ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఫ్రీగా అప్పనంగా తీసుకొచ్చి ఇచ్చి పెడతారా? అప్పుడు ఇంకా పోటీ ఏంటి? రెండవది, అప్పుడు ఇంకా మార్కెట్ ఏంటి? ఫస్ట్ వ్యాపారం మేము ప్రభుత్వ రంగ సిస్టమ్ కాబట్టి మాకు అన్నీ తీసుకొచ్చి నోట్లో ముద్ద పెడితే మేము అప్పుడు తిరిగి కూర్చుని ఉద్యమాలు చేసుకుంటామంటే ఎట్ట ఉంటుంది? ఏం జిందాలోడికి ఏం రోగం, లేకపోతే కనుక అదానీ వాడికి ఏం రోగం? ఎందుకు వాళ్ళు తపన పడుతున్నారు? అట్లాంటి తపన పడకుండా ఏళ్ల తరబడి డబ్బులు కోట్లు పెట్టుబడి పెడతానే ఉన్నారు. అయినా ఇప్పుడు ముయ్యట్లేదు దాన్ని. దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ ఫర్నిష్కి సంబంధించిన దాన్ని కూడా మళ్ళీ కేంద్రమే జోక్యం చేసుకుని సరి చేసి పెట్టింది. ఇప్పుడు దాని నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ ఖర్చులు నడుస్తున్నాయి. అప్పుల పాలవుతున్నటువంటి వ్యవస్థని ఒకవేళ చేస్తే ఏం చేయాలా? వేరే ప్రైవేట్ సంస్థకి ఇస్తారు కానీ ఫ్యాక్టరీ ఎవడు మూసేయడే? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటే ప్రైవేట్ వాడికి ఎట్లా ఇస్తాడు వెంటనే? ఇప్పుడు మరి ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో తీసుకొచ్చినటువంటి కోఆపరేటివ్ కంపెనీలన్నీ, కోఆపరేటివ్ ఫ్యాక్టరీలన్నీ, షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కడికి పోయినాయి? నిజాం షుగర్స్ దగ్గర నుంచి హనుమాన్ షుగర్స్ దాకా ఎక్కడికి పోయినాయి? అట్లాగే పాల డైరీలు ఎవరి చేతిలోకి పోయినాయి? మిల్క్ డైరీలన్నీ అవన్నీ మరి ప్రభుత్వ రంగానే కోఆపరేటివ్ సెక్టర్వే కదా, అవి ఎక్కడికి పోయినాయి? మరి ఆ రోజున బూత్ అనిపించలేదా? అది నీతి అనిపించిందంటే అంతే. ఇక్కడ మేము ఏది చేస్తే అదే శృంగారం అనే కోణం. ప్రతిరోజు ప్రతి అంశాన్ని విషం చిమ్ముతా నరనరాన విషంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషాన్ని చొప్పించడం అనేటువంటి చేసుకొస్తున్నారు. దీని ద్వారా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చేస్తున్నటువంటి ఘాతుక జర్నలిజం ఇది, నీచ జర్నలిజం ఇది. ఈ మాట అనడానికి